గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గాంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే, గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంతకుముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులను కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే 1-2 చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయటం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్గా నాకు తెలిసి నిన్నగాక మొన్న 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ని కూడా వైజాగ్ రేంజ్లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక సర్వేలెన్సెస్ కూడా నడుపుతున్నామని చెప్పడానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మనం చూసుకుంటే అధ్యక్ష, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 5 జిల్లాలకి సంబంధించి 1423 కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష. 762 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వాళ్ళు 3515 మందిని అరెస్ట్ చేశాం. వీటితో పాటు వాళ్ళ దగ్గర ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలి కాబట్టి దానిలోని చాలా పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారి సారథ్యంలో సహకారంతో ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో 131 ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేసుకొని పిల్లలకి కూడా దీని మీద అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష మన్యం జిల్లా మొత్తం చూసుకుంటే 493 ఈగల్ క్లబ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా వాళ్ళకి మానిటర్ చేయాలి అన్న ఉద్దేశంతో అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాయక్రోపేట టు ఇచ్చాపురం అభ్యుదయం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర కంటిన్యూస్గా సైకిల్ యాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని వెళ్ళారు అధ్యక్ష. ముగింపు కూడా మన ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా జరిగింది. ఒక పక్క అవగాహన కార్యక్రమాలు, ఒక పక్క సర్వైలెన్సెస్ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, అవే కాకుండా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో కూడా మనం ముందుకెళ్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది అరికట్టడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. దానికి కూడా అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.